నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, సంక్రాంతి బరిలో దాదాపు 7 సినిమాలు ఉన్నాయి. అది కాక గతంలో మనం చూసుకుంటే 3 సినిమాలు వస్తేనే ఎలా ఉందో మనం చూసాం. ఏదైతే డాకు మహారాజ్ కావచ్చు, సంక్రాంతికి వస్తున్నాం కావచ్చు, గేమ్ చేంజర్ కావచ్చు, ఇలాంటి సినిమాలన్నీ. సో ఇప్పుడు దాదాపు 7 సినిమాలు సంక్రాంతి బరిలో ఉన్నాయి. అన్ని పెద్ద సినిమాలే, అందరూ పెద్ద హీరోలే. సో ఏంటి ఈసారి సంక్రాంతి ఎలా ఉండబోతుంది? గత సంక్రాంతితో పోల్చుకోవచ్చా లేదా అంటే ఏం చెప్తారు? అంటే దాదాపు 7 సినిమాలు బరిలో ఉన్నాయండి. కొంతమంది తగ్గుతారేమోనని ఒక ఆలోచన ఉంది. తగ్గాలి కూడా. ఎందుకంటే అన్ని సినిమాలకి థియేటర్లో అవైలబిలిటీ ఉండదు ఒకటి. పైగా పెద్ద హీరోల సినిమాలు ఉన్నాయి. అందులో చెప్పాలంటే ముఖ్యంగా పాన్ ఇండియా హీరో రాజాసాబ్తో 9వ తారీఖు బోని. అక్కడే కొంత హడావుడి జరుగుతుంది. ఆ తర్వాత మరి మనశంకర్ వరప్రసాద్. అక్కడ మరి చిరంజీవి గారు, విక్టరీ వెంకటేష్ గారు కూడా ఆయన గెస్ట్ రోల్ కాదు బెస్ట్ రోల్ అని చెప్తున్నారు. అంటే నిడివి కూడా చాలా ఎక్కువ ఉంటుంది అనేది సినిమా మీద హైప్ క్రియేట్ అయింది బాగా. ముఖ్యంగా ఏంటంటే నిన్ననే ఈ షూటింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది. వెంకటేష్ గారికి చిరంజీవి గారి కాంబినేషన్లో వచ్చే సన్నివేశాలు, ఒక పాట చిత్రీకరించారని, అలాగే మరి వీళ్ళిద్దరి మధ్యలో ఒక ఫైట్ ఉంటుందట. అది మరి సీరియస్ ఫైట్ కాకుండా కామెడీ ఫైట్ లాగా ఉంటుందని చెప్తున్నారు. కొంత బయటకు వచ్చినాయి వార్తలు. అంటే ఒక బిల్డప్ కోసం కూడా ఫైట్ చేసుకున్నట్టుగా చేస్తారు. ఇద్దరు పోలీస్ గెటప్లో కనిపిస్తున్నారు. అనిల్ రావిపూడి గారికి ఏమో పోలీస్ సెంటిమెంట్ ఏదో ఉన్నట్టుంది మొత్తానికి. పటాస్ నుంచి కూడా ప్రతి సినిమాలో కూడా ఇది ఒక మరి ఎన్టీఆర్ బాలయ్య బాబుని కూడా అట్లా చూపించారు. ఇట్లా చూసుకున్నప్పుడు మరి ఇట్లా ఈ సినిమాల పరంగా చూసుకుంటే కొంత క్రేజీ ప్రాజెక్ట్గా చెప్పాల్సి వస్తుంది. ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ చేసుకుని వెంకటేష్ గారి త్రివిక్రమ్ గారి ప్రాజెక్టులోకి ఎంటర్ అవుతున్నారు. అది ఇక ఈ 2 సినిమాలతో పాటు రవితేజ భర్త మహాశైలి విజ్ఞప్తి, అది కూడా క్రేజీ ప్రాజెక్టు. మరి కిషోర్ తిరుమల డైరెక్షన్లో వస్తున్న సినిమా. మరి ఇద్దరు హీరోయిన్లతో, ఇద్దరు భార్యలతో, మరి ఒక భర్త ఇద్దరు భర్తలు తెలియని విధంగా అది ఒకటి ఉంది. అది పెద్ద ప్రాజెక్ట్గా చెప్పాల్సి వస్తుంది. ఇంకా శర్వానంద్ హీరోగా నారీ నారీ నడుమ మురారి, ఏదొకటి బరిలో ఉంది. ఇక మరి అనగనగా ఒక రాజు నవీన్ పోలిశెట్టి, అది బరిలో ఉంది. ఇక డబ్బింగ్ సినిమాలకు వస్తే జననాయకన్ సినిమా ఒకటి, మరి శివకార్తికేయన్ పరాశక్తి ఒకటి, ఇలా ఒక 7 సినిమాలు ఉన్నాయండి. సో వాస్తవానికి సంక్రాంతికి మనం గతంలో చూసుకుంటే 3 సినిమాల్లో 2 సినిమాలు మంచి పేరు తెచ్చుకున్నాయి. ఒకటి సంక్రాంతికి వస్తుంది, ఇంకోటి డాకు మహారాజ్. కానీ అనుకున్నంత ఆశించిన ఫలితాలు అయితే మనకి గేమ్ చేంజర్ లేదు. కానీ బడ్జెట్లో చూస్తే ఈ రెండింటి కన్నా ఇదే చాలా పెద్ద సినిమా గేమ్ చేంజర్. సో ఇప్పుడు రాబోతున్న సినిమాలన్నీ కూడా పెద్ద సినిమాలనే కనిపిస్తున్నాయి. సో అన్నీ కూడా మినిమం ఒక 300 కోట్ల పైచిలకే అని చెప్పుకోవచ్చు. సో ఇలాంటి తరుణంలో అది కాక మెగాస్టార్ కావచ్చు, అటు రెబల్ స్టార్ కావచ్చు, అదేవిధంగా ఇంత పెద్ద పెద్ద స్టార్స్ మధ్యన సంక్రాంతి నలిగిపోతుందా, లేదా సంక్రాంతి వల్ల ఈ సినిమాలు నలిగిపోతాయి అంటే ఏం చెప్తారు? సంక్రాంతి పన్నింగ్ కోళ్ళు నలిగిపోతాయి అనాలి. అన్నీ సంక్రాంతి పన్నింగ్ కోళ్ళే కాబట్టి ఇంతమందికి మరి థియేటర్లు కూడా తగ్గిపోతున్నాయి, సినిమాలు పెరిగినాయి. అందరూ సంక్రాంతికి రావాలని కూడా పెద్ద మిస్టేక్ అండి. కొంతమంది జనవరి 1st వీక్లో రావచ్చు, కొంతమంది ఈ సంక్రాంతి సీజన్ ఆ తర్వాత 21 తర్వాత రావచ్చు, 25వ తారీఖు రావచ్చు. పోనీ అట్లా 4 వారాలు ఉంటాయి ఒక నెలలో, జనవరిలో. అట్లా షేర్ చేసుకుంటే కనీసం ఆ పోటీ లేకుండా ఉంటుందండి. ఇప్పుడు ఇంతమంది ఉంటే ఇంత పెద్ద హీరోలు ఉన్నప్పుడు అంటే పెద్ద హీరోలకి నష్టం. ఒక్కోసారి చిన్న సినిమా పెద్ద హిట్ అయిపోతే పెద్ద సినిమా నలిగిపోతుంది. పోయినసారి గేమ్ చేంజర్ లాగా జరుగుతుంది. సో ఈసారి సంక్రాంతి ఎలా ఉండబోతుంది? గత 2025 సంక్రాంతి మాత్రం నిజంగా ఏదైతే తెలుగు సినీ ఇండస్ట్రీని మాత్రం బ్రతికించిందని చెప్పుకోవాలి. సో ఈసారి సంక్రాంతికి అంటే గత సంక్రాంతి వచ్చి మనకు 3 సినిమాలే, కానీ ఈసారి సంక్రాంతికి డబల్ అనుకోవచ్చు. సో గతం కన్నా డబల్గా ఉండబోతుందా, లేకపోతే ఎలా ఉండబోతుందంటే ఏం చెప్తారు? పోయినసారి ఊహించని విజయం మరి ఆ సినిమాకి వచ్చేసింది. సంక్రాంతికి వస్తున్నాం, ఇప్పుడు పండగకు వస్తున్నారు మనశంకర్ వరప్రసాద్ గారు. ఎందుకంటే ఆయన సంక్రాంతి విజేతగా చెప్పుకోవాల్సి వస్తుంది. గతంగా సంక్రాంతి సెంటిమెంట్ అనుకోవాలి. కాబట్టి మరి చిరంజీవి గారితో మెగా సంక్రాంతి అనుకోవాల్సి వస్తుంది. అనిల్ రావిపూడి గారికి ఏంటంటే మెగా సంక్రాంతి ఇది. కాబట్టి ఆ ప్రాజెక్ట్ క్రేజీ ప్రాజెక్ట్గా చెప్పాల్సి వస్తుంది. తర్వాత చూసుకుంటే రాజాసాబు, ఆయన మరి ఎప్పటి నుంచో పెద్ద ప్రాజెక్ట్ ఇది. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ వాళ్ళు విఎఫ్ఎక్స్ పరంగా కానీ లేకపోతే ఇతరత్ర కానీ హారర్ కామెడీగా జానర్లో ఈ సినిమా వస్తుంది. ఇది పెద్ద క్రేజీ ప్రాజెక్టు. మరి చెప్పాలంటే ఇది కామెడీ సినిమానే, మనశంకర్ వరప్రసాద్ కామెడీ సినిమానే. మరి అక్కడికి వచ్చి రవితేజది కామెడీ కనపడుతుంది, అనగనగా ఒక రాజు కూడా కామెడీ ఇదే కనపడుతుంది. నారీ నారీ నడుమ మురారి, ఇక్కడ 2 నారులు ఉన్నారు. భర్త మహాశైలిలో కూడా 2 నారీమణులు ఉన్నారు. మరి ఇవన్నీ చూసుకుంటే
క్రేజ్ అంతా ఇక్కడే కనిపిస్తుంది. సో చూద్దాం సార్, ఖచ్చితంగా సంక్రాంతి బరిలో గతంలో లాగా 3 సినిమాలు కాదు, దానికి డబల్ డోస్ ఇస్తానికి 7 సినిమాలు అయితే రాబోతున్నాయి. సో ఆ 7 సినిమాలు ఎలా అలరిస్తాయో చూద్దాం మరి. నమస్తే. నమస్తే అండి.